హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 16th అక్టోబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్లో మనం డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా మనము డైలీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా 10 మోడల్ బిట్స్ను కూడా ఈ యాప్లో ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా ₹1 కోర్సులో తీసుకురావడం జరిగింది. ఈ ₹1 కోర్సులో వీటిని ఫ్రీ కంటెంట్లో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎఫ్బిఓ మరియు ఏబిఓ రిలేటెడ్గా మనము ఎస్ఏ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ ఎస్ఏ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో మనం హై లెవెల్లో 30 మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, 30 మోడల్ ఎస్ఏస్ను ప్రిపేర్ చేయడం జరిగింది. వీటిని పీడిఎఫ్ రూపంలో కూడా అందించడం జరుగుతుంది. ఎవరికైనా ఈ కోర్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ టెలిగ్రామ్లో ఈ కోర్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ను ఉంచడం జరిగింది. ఈరోజు కరెంట్ అఫైర్స్ను చెప్పుకునే ముందుగా ఎస్టర్డే కరెంట్ అఫైర్స్ను క్విక్గా రివిజన్ చేసుకుందాం. మిషన్ దృష్టి ప్రపంచంలోనే తొలి మల్టీ సెన్సార్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనేది ఈ మిషన్ దృష్టి. దీనిని ఎవరు అభివృద్ధి చేశారంటే గ్యాలక్సీ ఐ అనే ప్రైవేట్ స్టార్టప్ అనేది ఈ మిషన్ దృష్టిని అభివృద్ధి చేయడం జరిగింది. ఇది ప్రపంచంలోనే తొలి మల్టీ సెన్సార్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఎవరు అభివృద్ధి చేశారు? బెంగళూరుకి చెందిన గ్యాలక్సీ ఐ దీనిని అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో జననాలు మరియు మరణాల సంఖ్యను తాజాగా సిఆర్ఎస్ రిపోర్ట్ ద్వారా వెలువరించడం జరిగింది. ఓకే, సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ద్వారా ఈ జననాలు మరియు మరణాల సంఖ్యను రిపోర్ట్ను ఇవ్వడం జరిగింది. దీన్ని ఎవరు సంకలనం చేశారు అంటే రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని సంకలనం చేయడం జరిగింది. 2023లో మొత్తంగా నమోదైన జననాలు ఎన్ని అంటే 2.52 కోట్లు జననాలు నమోదవగా, అదే 2023లో మరణాల సంఖ్య 86.6 లక్షలు ఉండడం జరిగింది. ఓకే, 2023లో జననాలు 2.52 కోట్లు, మరణాలు 86.6 లక్షలు. నెక్స్ట్, ఇంటిగ్రేటెడ్ అలర్ట్ సిస్టమ్ను అబ్జర్వ్ చేస్తే తాజాగా G20 సమ్మిట్ అనేది డర్బన్లో జరిగింది. ఈ G20 సమ్మిట్లో భారత్ మంత్రివర్గం అనేది విపత్తు ప్రమాద తగ్గింపు కోసం శాచెట్ గురించి వివరించడం జరిగింది. ఓకే, భారతదేశంలో ఈ విపత్తుల యొక్క ప్రమాదాన్ని తగ్గించడం కోసం శాచెట్ను తీసుకురావడం జరిగింది. ఈ శాచెట్ గురించి ఈ G20లో ప్రస్తావించడం జరిగింది. ఈ శాచెట్ను ఎవరు అభివృద్ధి చేశారు అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ వారు ఈ శాచెట్ను అభివృద్ధి చేయడం జరిగింది. ఇది ఒక కామన్ అలర్ట్ ప్రోటోకాల్ కంప్లైంట్ ఇంటిగ్రేటెడ్ అలర్ట్ సిస్టమ్. ఇది మెసేజెస్ ద్వారా కామన్ పీపుల్స్కు అలర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, విపత్తుల కోసం ఇది మెసేజెస్ ద్వారా అలర్ట్స్ను పంపించడం జరుగుతుంది. నెక్స్ట్, 70th ఫిలింఫేర్ అవార్డ్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇవి ఎక్కడ జరిగాయి అంటే అహ్మదాబాద్లో జరిగాయి. ఈ 70th ఫిలింఫేర్ అవార్డ్స్ ఎక్కడ జరిగాయి అంటే అహ్మదాబాద్లో జరిగాయి. దీనికి హోస్ట్గా ఎవరు ఉండడం జరిగింది? షారుఖ్ ఖాన్, కరణ్ జోహర్, మనీష్ పాల్, వీళ్ళ ముగ్గురు కూడా హోస్ట్గా ఉండడం జరిగింది. ఇందులో లాపత్ లేడీస్ 13 అవార్డులను గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఇందులో లాపత్ లేడీస్ 13 అవార్డులను గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ ఈ విజేతలన్నీ కూడా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, భారతదేశం అనేది యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఎన్నిక అవ్వడం జరిగింది. ఓకే, భారతదేశం అనేది ఈ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలికి ఎన్నిక అవ్వడం జరిగింది. ఎన్నోసారి అంటే 7వసారి ఈ UNHRCకు భారతదేశం అనేది ఎన్నిక అవ్వడం జరిగింది. 2026 నుంచి 2028 కాలం మధ్యలో భారతదేశం అనేది ఈ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలికి చైర్మన్గా వహించడం జరుగుతుంది. ఓకే, చైర్మన్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, అమెరికా సుంకాల మధ్యలో కూడా భారతదేశం యొక్క జీడిపి అనేది అంచనాల కంటే చాలా వేగంగా పెరుగుతుందని తాజాగా IMF అనేది ప్రకటించడం జరిగింది. ఓకే, యాక్చువల్గా IMF అనేది 2025-26 గాను 6.4% అంచనాలు వేయడం జరిగింది. కానీ తాజాగా దానిని సవరించడం జరిగింది. ఓకే, వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్లో IMF అనేది భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ అనేది 6.6%గా ఉంటుందని పేర్కొనడం జరిగింది. ఓకే, భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్ అనేది ఎంత ఉంటుంది అంటే 6.6%గా ఉంటుందని తాజాగా అంతర్జాతీయ ద్రవ్యనిధి పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇండెక్స్ను అబ్జర్వ్ చేస్తే తాజాగా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ను విడుదలవడం జరిగింది. భారతదేశం 5 స్థానాలు దిగజారి 85వ ర్యాంకులో నిలవడం జరిగింది. ఓకే, భారతదేశం 5 స్థానాలు దిగజారి 85వ స్థానంలో ఉండడం జరిగింది. నెక్స్ట్, వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే మాల్దీవులు తల్లి నుండి బిడ్డకు HIV, సిఫిలిస్ మరియు హెపటైటిస్ బి ఈ 3 వ్యాధులను కూడా నిర్మూలిస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. ఓకే, మాల్దీవులు అనేది ఈ 3 వ్యాధులను కూడా నిర్మూలించిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా నిలవడం
జరిగింది. తాజాగా WHO అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏ దేశం ఈ 3 వ్యాధులను నిర్మూలించింది అంటే మాలదీవులు అనేది ఈ 3 వ్యాధులను నిర్మూలించడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అంశాలను మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో ఏనుగుల జనాభాపై ఒక రిపోర్ట్ అనేది రావడం జరిగింది. ఓకే, భారతదేశంలో ఏనుగుల యొక్క స్థితిగతులపై ఒక రిపోర్ట్ అనేది వెలువరించడం జరిగింది. ఈ రిపోర్ట్ను ముఖ్యంగా DNA ఆధారిత సింక్రోనస్ ఆల్ ఇండియా పాపులేషన్ ఎస్టిమేషన్ ఆఫ్ ఏనుగులు అనే దానిపై దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ సిస్టమ్ని అంటే ఇక్కడ పర్టికులర్గా డిఎన్ఏతో ఉపయోగించి డిఎన్ఏ ద్వారా ఏనుగులను జనాభా లెక్కించడం జరిగింది. ఓకే, ఏనుగుల యొక్క జనాభాను డిఎన్ఏను ఉపయోగించి లెక్కించడం జరిగింది. ఇది భారతదేశంలోనే మొదటిసారిగా ఈ టెక్నిక్ను ఉపయోగించి ఏనుగుల యొక్క జనాభాను లెక్కించడం జరిగింది. దీన్ని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వారి ఆధ్వర్యంలో ఈ ఏనుగుల యొక్క జనాభాను లెక్కించడం జరిగింది. ఈ జనాభాను మొదటిసారిగా డిఎన్ఏతో లెక్కించడం జరిగింది. ఓకే, డిఎన్ఏ ఆధారిత ఏనుగుల గణన అనేది తాజాగా నిర్వహించడం జరిగింది. ఈ ఏనుగుల జనాభాలో 2015లో భారతదేశంలో 27,312 ఏనుగులు ఉండగా కానీ 2025 నాటికి 18% తగ్గి అది 22,446కు చేరుకోవడం జరిగింది. ఓకే, భారతదేశంలో ఏనుగుల జనాభా అనేది తగ్గడం జరిగింది. 18% ఏనుగుల జనాభా అనేది లాస్ట్ 5 ఇయర్స్లో తగ్గిపోవడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఏషియా ఏనుగుల జనాభా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, భారతదేశంలో ఎన్ని ఏనుగులు ఉన్నాయంటే 22,446 ఏనుగులు ఉన్నాయి. ఓకే, లాస్ట్ సెన్సస్తో పోలిస్తే ఇప్పుడు అరౌండ్ 18% ఏనుగుల జనాభా అనేది తగ్గిపోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏషియా ఏనుగుల్లో సుమారు భారతదేశంలో 60% ఏనుగులు ఉండడం జరిగింది. ఈ ఏషియా ఏనుగులు అనేవి అధికంగా భారతదేశంలోనే ఉండడం జరిగింది. ఓకే, ప్రపంచవ్యాప్తంగా ఈ ఏషియా ఏనుగులు అధికంగా ఏ దేశంలో ఉండడం జరిగిందంటే భారతదేశంలో అరౌండ్ 60% ఏనుగులు భారతదేశంలోనే ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ ఏనుగుల యొక్క ప్రాంతీయ పంపిణీలు మనం అబ్జర్వ్ చేస్తే ఈ జనాభా అనేది పశ్చిమ కనుమల్లో చాలా అధికంగా 11,934 ఉండడం జరిగింది. ఓకే, పశ్చిమ కనుమల్లో చాలా అధికంగా 11,000 జనాభా అనేది ఏనుగులు ఉండడం జరిగింది. దాని తర్వాత ఈశాన్య కొండలు, బ్రహ్మపుత్ర మైదానాల్లో 6,559, అదే శివాలిక్ కొండలు మరియు గంగా మైదానాల్లో 2,000 ఏనుగులు, అదే మధ్య భారతదేశం మరియు తూర్పు కనుమల్లో అయితే 1,800 ఏనుగులు అనేవి ఉండడం జరిగింది. ఓకే, అధికంగా పశ్చిమ కనుమల్లో 11,934 ఏనుగులు అనేవి ఉండడం జరిగింది. అదే రాష్ట్రాల వైజ్గా మనం అబ్జర్వ్ చేస్తే అధికంగా కర్ణాటకలో ఎక్కువ ఏనుగులు ఉండడం జరిగింది. దాని తర్వాత అస్సాం, తమిళనాడు, కేరళ, ఉత్తరాఖండ్ టాప్ 5 స్టేట్స్ అనేవి మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. అధికంగా ఏనుగులు ఏ రాష్ట్రాల్లో ఉండడం జరిగింది అంటే కర్ణాటకలో, దాని తర్వాత అస్సాం, తమిళనాడు, కేరళ అనేది ఇక్కడ 4th ప్లేస్లో ఉండడం జరిగింది. చాలామంది కూడా కేరళనే ఫస్ట్ ప్లేస్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ కేరళ అనేది 4th ప్లేస్లో ఉండడం జరిగింది. కేరళ కంటే ముందుగా తమిళనాడు ఉంది, అస్సాం ఉంది, కర్ణాటక ఉంది. ఓకే, ప్రధాన థ్రెట్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఏనుగుల యొక్క హ్యాబిటాట్ అనేది క్షీణించడం, అంటే అధికంగా పశ్చిమ కనుమల్లో వాణిజ్య తోటలు, కాఫీ మరియు టీ కోసం ఏనుగులు నివసించే ప్రాంతాలను నరికివేయడం జరుగుతుంది. ఓకే, అందువల్ల ఇక్కడ ఉన్న ఈ ఏనుగులు అనేవి మానవ ప్రాంతాలకు చేరుకోవడం జరుగుతుంది. ఓకే, అందువల్ల అధికంగా మానవ ఏనుగుల సంఘర్షణ ద్వారా కూడా ఈ ఏనుగులు అనేవి తగ్గిపోవడం జరుగుతుంది. ఓకే, ప్రధానంగా మానవ ఏనుగుల సంఘర్షణ ద్వారా కూడా ఈ ఏనుగుల జనాభా అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఇక్కడ పర్టికులర్గా ఏషియా ఏనుగులను అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో ముఖ్యంగా 2 ఏనుగు జాతులు ఉండడం జరిగింది. ఒకటి ఏషియా ఏనుగు జాతులు మరియు ఇంకొకటి ఆఫ్రికన్ ఏనుగు జాతులు. ఈ రెండింటి మధ్య చాలా డిఫరెన్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఏషియా ఏనుగులు అనేవి చాలా చిన్నగా ఉండడం జరుగుతుంది. ఆఫ్రికా ఏనుగులు అనేవి చాలా ఎక్కువగా మరియు పెద్దగా ఉండడం జరుగుతుంది. వీటి యొక్క కొమ్ములు అనేవి చాలా చిన్నగా ఉండడం జరుగుతుంది. అదే ఆఫ్రికా ఏనుగుల కొమ్ములు అనేవి చాలా పెద్దవిగా ఉండడం జరుగుతుంది. ఆసియా ఖండంలోనే అతి పెద్ద భూమి క్షీరదం ఈ ఏషియా ఏనుగులు. ఈ ఏషియా ఏనుగులు అనేవి ఆసియాలో 13 దేశాల్లో గుర్తించడం జరిగింది. ఓకే, ఈ ఏషియా ఏనుగులు అనేవి ఆసియాలో 13 దేశాల్లో గుర్తించడం జరిగింది. మనకి ఎగ్జామ్లో ఒకసారి యూపీఎస్సీలో కూడా అడగడం జరిగింది. ఇక్కడ ఏనుగుల యొక్క గుంపుకు ఎవరు నాయకత్వం వహిస్తారు అంటే పర్టికులర్గా ఇక్కడ ఆడ ఏనుగు అనేది ఈ గుంపుకు నాయకత్వం అనేది వహించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఆడ ఏనుగు అనేది ఈ గుంపుకు నాయకత్వం అనేది వహించడం జరుగుతుంది. గర్భధారణ కాలం అదే గెస్టేషన్ పీరియడ్ అనేది 22 నెలలు, అరౌండ్ 2 ఇయర్స్ ఉండడం జరుగుతుంది. ఓకే, 22 నెలలు దీని యొక్క గర్భధారణ కాలం. IUCN స్టేటస్ మనం అబ్జర్వ్ చేస్తే IUCN రెడ్ లిస్ట్లో అంతరించిపోతున్న జాతులు, ఎండేంజర్ స్పీసీస్లో
కేటగిరీ చేయడం జరిగింది. అదే వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 కింద షెడ్యూల్ 1లో ప్లేస్ చేయడం జరిగింది. అదే సైట్స్లో అనుబంధ అపెండిక్స్ 1లో దీన్ని ప్లేస్ చేయడం జరిగింది. దీని యొక్క పరిరక్షణ స్టేటస్ కూడా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ రిపోర్ట్ను మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది నివేదిక ఇవ్వడం జరిగింది. ఓకే, 2025 గాను గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది రావడం జరిగింది. ఏ శీర్షికపై అంటే 20 సంవత్సరాల ట్రాకింగ్ పురోగతి అనే శీర్షికపై ఈ రిపోర్ట్ అనేది రావడం జరిగింది. ఈ రిపోర్ట్ను ఎవరు ప్రచురిస్తారు అంటే కన్సర్న్ వరల్డ్ వైడ్, ఐరిష్ మానవతా సంస్థ అయిన కన్సర్న్ వరల్డ్ వైడ్, జర్మన్ సహాయ సంస్థ అయిన వెల్త్ హంగర్ లైఫ్, ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ లా ఆఫ్ పీస్ అండ్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్, వీళ్ళ ముగ్గురు సహకారంతో ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్ను ఇవ్వడం జరుగుతుంది. కీలక ఫలితాలు మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ భారతదేశం అనేది 102వ స్థానంలో ఉండడం జరిగింది. ఓకే, టోటల్గా 123 దేశాలను అబ్జర్వ్ చేయగా భారతదేశం అనేది 102వ స్థానంలో 25.8 స్కోర్తో ఒక సీరియస్ తీవ్రమైన దేశంగా నిలవడం జరిగింది. ఓకే, ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉండడం జరిగింది అంటే 102వ స్థానంలో ఉండడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉన్నది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎవరు ఈ నివేదికను ప్రచురిస్తారు అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఆకలి సంక్షోభానికి ప్రధాన కారణాలు మనం అబ్జర్వ్ చేస్తే సంఘర్షణలు, వార్స్, వాతావరణ మార్పు, క్లైమేట్ చేంజెస్, ఆర్థిక దుర్బలత్వం, తగ్గిన మానవతా సహాయం, ఆదాయ అసమానత మరియు ఆహార ప్రాప్యతల అసమానత, వీటి ద్వారా మేజర్గా దేశాలు అనేవి ఆకలి సంక్షోభాన్ని ఎదుర్కోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 4 ప్రధాన సూచికలను లెక్కించడం జరుగుతుంది. అదే అండర్ నోరిష్మెంట్, చైల్డ్ స్టంటింగ్, చైల్డ్ వేస్టింగ్, చైల్డ్ మార్టాలిటీ. ఈ 4 సూచికల ఆధారంగా ఈ రిపోర్ట్ను ఇవ్వడం జరుగుతుంది. భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 123 దేశాల్లో భారతదేశం అనేది 102వ స్థానంలో ఉండడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూ అబ్జర్వ్ చేస్తే తాజాగా న్యాయ మంత్రిత్వ శాఖ లిమ్స్ అనే డాష్బోర్డ్ను ప్రారంభించడం జరిగింది. ఓకే, లీగల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అండ్ బ్రీఫింగ్ సిస్టమ్ అనే డాష్బోర్డ్ను ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారు అంటే చట్ట మరియు న్యాయ మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకోసం అంటే కోర్టు కేసులపై రియల్ టైం డేటా విజువలైజేషన్ అందించడం జరుగుతుంది. ఓకే, ఈ లింక్స్ ద్వారా కోర్టు కేసులపై రియల్ టైం డేటా విజువలైజేషన్ అనేది అందించడం జరుగుతుంది. ఏ మినిస్ట్రీ ప్రారంభించింది అంటే న్యాయ మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ప్రభుత్వ శాఖలపై ఉన్న చురుకైన నిర్ణయాలు తీసుకోవడంలో సులభతరం చేయడం జరుగుతుంది. ఇంటర్ మినిస్టీరియల్ సమన్వయాన్ని మెరుగుపరచడం జరుగుతుంది. వాద్యాలపై సమయానుకూలంగా సమాచారం అనేది అందులో జరుగుతుంది. 24/7 గంటలు ప్రతిపాదికన అందుబాటులో ఉండడం జరుగుతుంది. అంటే దీని ద్వారా ట్రాన్స్పరెన్సీ, ఎఫిషియన్సీ, రెస్పాన్సివ్నెస్ అనేది పెరగడం జరుగుతుంది. కోర్టులకి మరియు గవర్నమెంట్కి మధ్య ట్రాన్స్పరెన్సీ, ఎఫిషియన్సీ మరియు రెస్పాన్సివ్నెస్ అనేది పెరగడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఏ డాష్బోర్డ్ అంటే ఇది లిమ్స్, లీగల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అండ్ బ్రీఫింగ్ సిస్టమ్ అనే దాన్ని ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఆపరేషన్స్ అబ్జర్వ్ చేస్తే ఆపరేషన్ చక్ర 5 అనేది తాజాగా వార్తల్లో నిలవడం జరిగింది. దీన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది నిర్వహించడం జరిగింది. దీన్ని ఎవరు నిర్వహించారు అంటే సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారు దీన్ని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించడం జరిగింది. తాజాగా సిబిఐ అనేది ఈ 3 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించడం జరిగింది. ఆపరేషన్ చక్ర అనే పేరుతో ఈ సోదాలు నిర్వహించడం జరిగింది. ఇందుకోసం అంటే సైబర్ నేరాల కోసం, ఈ సైబర్ నేరాలను తగ్గించడం కోసం వీటిని నిర్వహించడం జరిగింది. ఓకే, సైబర్ నేరాలను అరికట్టడం కోసం ఈ ఆపరేషన్ చక్ర 5ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది తాజాగా ప్రారంభించడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో డైరెక్ట్గా ఈ ఆపరేషన్ చక్ర అనేది దేనికి రిలేటెడ్ అంటే సైబర్ నేరాలకు రిలేటెడ్గా ఎవరు ప్రారంభించారు? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా సముద్ర శక్తి వ్యాయామం అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఓకే, ఏ ఎగ్జామ్లో అయినా కూడా మనకి వార్తల్లో ఉన్న ఈ ఎక్సర్సైజెస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ ఎక్సర్సైజ్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే భారతదేశంలోని విశాఖపట్నంలో జరుగుతుంది. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 5th ఎడిషన్. ఎన్నో ఎడిషన్ ఇది 5th ఎడిషన్. ఏ ఏ దేశాల మధ్య జరుగుతుంది అంటే ఇది ఇండియా మరియు ఇండోనేషియా మధ్య జరుగుతుంది. ఓకే, ఇండియా మరియు ఇండోనేషియా మధ్య జరుగుతుంది. త్రివిధ దళాల్లో వీటిలో ఎవరు పార్టిసిపేట్ చేస్తారంటే నావికా దళం వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఓకే, నావికా దళం వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఎన్నో ఎడిషన్
5th ఎడిషన్. ఈ 5th ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది అంటే భారతదేశంలోని విశాఖపట్నంలో జరుగుతుంది. త్రివిధ దళాల్లో ఇందులో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారంటే నేవీ వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఏ దేశాల మధ్య అంటే ఇండో మరియు ఇండోనేషియా మధ్య జరిగే ఒక ద్వైపాక్షిక నావికా దళ వ్యాయామం. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఎక్సర్సైజెస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఎక్సర్సైజెస్ అనేవి 2 దశల్లో జరుగుతుంది. ఒకటి హార్బర్ దశ, ఇంకొకటి సముద్ర దశ. భారతదేశం నుంచి ఐఎన్ఎస్ కవరత్తి అనేది ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఒక యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అయిన ఐఎన్ఎస్ కవరత్తి అనేది ఈ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దీనికి రిలేటెడ్గానే మనకి మరియు ఇండోనేషియాకి మధ్య జరిగే ఇంకొక ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ మనం అబ్జర్వ్ చేస్తే ఎక్సర్సైజ్ గరుడ శక్తి. ఈ ఎక్సర్సైజ్ గరుడ శక్తి అనేది ఏ దేశాల మధ్య అంటే భారతదేశం మరియు ఇండోనేషియా మధ్య జరుగుతుంది. త్రివిధ దళాల్లో ఆర్మీ అనేది ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆర్మీ పార్టిసిపేట్ చేస్తే ఆ ఎక్సర్సైజ్ నేమ్ అనేది గరుడ శక్తి. అదే మనకి నేవీ అనేది పార్టిసిపేట్ చేస్తే ఆ ఎక్సర్సైజ్ నేమ్ ఏమిటి అంటే సముద్ర శక్తి వ్యాయామం. అదే జనరల్గా కోఆర్డినేషన్ పెట్రోలింగ్ ఇండియా ఇండోనేషియా మధ్య జరిగితే దాన్ని ఇండో కార్పెట్ అనే పేరుతో ఈ ఎక్సర్సైజ్ను పిలవడం జరుగుతుంది. ఇండో కార్పెట్ అంటే ఇండియా ఇండోనేషియా మధ్య కోఆర్డినేటింగ్ పెట్రోలింగ్ కోసం తీసుకొచ్చే ఎక్సర్సైజ్. దీని నేమ్ ఏమిటి అంటే ఇండో కార్పెట్. అదే గరుడ శక్తి అయితే భారతదేశం మరియు ఇండోనేషియా ఆర్మీల మధ్య జరిగే ఒక ఎక్సర్సైజ్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా సుప్రీంకోర్టు అనేది న్యూఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ను చాలా పరిమితంగా ఉపయోగించుకోవచ్చని ప్రకటించడం జరిగింది. ఓకే, అందువల్ల ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ గ్రీన్ క్రాకర్స్ మరియు ఈ గ్రీన్ క్రాకర్స్ను ఆమోదించిన నీరి జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ పరిశోధన సంస్థ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఈ గ్రీన్ క్రాకర్స్ని ఎవరు ఆమోదించారంటే జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ పరిశోధన సంస్థ. ఈ నీరి అనేది దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ నిర్ణయం అనేది కాలుష్య నియంత్రణ మరియు సాంస్కృతిక వేడుకల సమతుల్యత కోసం తీసుకోబడడం జరిగింది. అంటే మనకు తెలుసు ప్రతి ఇయర్ కూడా దివాళీ టైంలో న్యూఢిల్లీ అనేది అధిక పొల్యూషన్తో ఇబ్బంది పడడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి ఏమిటి ఇంపార్టెంట్ అంటే కల్చరల్గా ఈ ఫెస్టివల్స్ ఇంపార్టెంట్ మరియు కాలుష్య నియంత్రణ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకోసం సుప్రీంకోర్టు అనేది ఈ గ్రీన్ క్రాకర్స్ను ఉపయోగించుకోండి, ఈ కల్చరల్ ఫెస్టివల్స్ అనేది జరుపుకోండి, కానీ చాలా పరిమితంగా ఉపయోగించండి. అంటే ఈవినింగ్ సమయంలో కేవలం 6 to 8 మధ్య 2 గంటలు మాత్రమే ఈ గ్రీన్ క్రాకర్స్ని ఉపయోగించాలని సుప్రీంకోర్టు అనేది కండిషన్ పెట్టడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ గ్రీన్ క్రాకర్స్ను ఎవరు అభివృద్ధి చేశారంటే జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ పరిశోధన సంస్థ అనేది దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఈ నీరిని అబ్జర్వ్ చేస్తే నేషనల్ ఎన్వైర్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎప్పుడు స్థాపించారు అంటే 1958లో దీన్ని స్థాపించడం జరిగింది. దీన్ని స్థాపించినప్పుడు సెంట్రల్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే పేరుతో స్థాపించడం జరిగింది. కానీ 1974లో దీన్ని నీరిగా మార్చడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే మహారాష్ట్ర నాగ్పూర్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉంది. ఓకే, దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది మహారాష్ట్ర నాగ్పూర్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ఆంధ్రప్రదేశ్కు చెందిన భరత్ తమ్మినేని ఒక రికార్డును సృష్టించడం జరిగింది. ప్రపంచంలోనే 6వ ఎత్తైన పర్వతం అయిన చో ఓయు పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించడం జరిగింది. ఈ చో ఓయు పర్వతం అనేది చైనా నేపాల్ సరిహద్దుల్లో అరౌండ్ 8188 మీటర్ ఎత్తులో ఇది ఉండడం జరుగుతుంది. ఇది ప్రపంచంలోనే 6వ ఎత్తైన పర్వతం. దీన్ని తాజాగా భరత్ తమ్మినేని విజయవంతంగా అధిరోహించడం జరిగింది. ఈ విజయంతో ఆయన ప్రపంచంలోనే 14 అత్యున్నత పర్వతాల్లో 9 పర్వతాలను అధిరోహించడం జరిగింది. ఓకే, ఇట్లా 9 పర్వతాలను అధిరోహించిన తొలి భారతీయుడిగా కూడా ఈ భరత్ తమ్మినేని నిలవడం జరిగింది. ఓకే, ప్రపంచంలోనే 14 ఎత్తైన పర్వతాల్లో 9 పర్వతాలను చాలా సక్సెస్ఫుల్గా అధిరోహించడం జరిగింది. ఇతను భారతదేశపు యొక్క తొలి పర్వత అధిరోహరుగా నిలవడం జరిగింది. ఇతని నేమ్ ఏమిటి అంటే భరత్ తమ్మినేని. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ మనకి చాలా ఇంపార్టెంట్. తాజాగా ఇతను చో ఓయు చైనా నేపాల్ సరిహద్దుల్లో ఉన్న 8188 మీటర్ ఎత్తులో ఉన్న పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ బుక్స్ మనం అబ్జర్వ్ చేస్తే రెడీ, రిలవెంట్ అండ్ రిసర్జెంట్ టు షేపింగ్ ఏ ఫ్యూచర్ రెడీ ఫోర్స్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయిన అనిల్ చౌహాన్ గారు రచించడం జరిగింది. ఈ పుస్తకాన్ని రాజ్నాథ్ సింగ్ గారు విడుదల చేయడం జరిగింది. ఓకే, రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా ఈ బుక్ను విడుదల చేయడం జరిగింది. ఈ బుక్ నేమ్ ఏమిటి అంటే రెడీ,
రిలవెంట్ అండ్ రీసర్జెంట్ టు షేపింగ్ ఏ ఫ్యూచర్ రెడీ ఫోర్స్ అనే శీర్షికతో ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే జనరల్ అనిల్ చౌహాన్ గారు ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. ఎవరు విడుదల చేశారు అంటే రాజ్నాథ్ సింగ్ గారు ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. వార్తల్లో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఈ పుస్తకంలో ముఖ్యంగా భారత రక్షణ దళాలు భవిష్యత్తుకు తగిన విధంగా సిద్ధం చేయడం కోసం ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయిన జనరల్ అనిల్ చౌహాన్ గారు ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్ ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.